హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అరుణ్ విజయ్ యాక్ట్ చేసి అండ్ ఏమి జాక్సన్ యాక్ట్ చేసిన అండ్ ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన మిషన్ చాప్టర్ 1 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. అండ్ ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే పొంగల్ రిలీజ్లో భాగంగా 3 సినిమాస్ అయితే రిలీజ్ అయ్యాయి. అదే అయలాన్ అండ్ ధనుష్ యాక్ట్ చేసిన క్యాప్టెన్ మిల్లర్ అండ్ అరుణ్ విజయ్ యాక్ట్ చేసిన మిషన్ చాప్టర్ 1. సో చాలామంది ఏమనుకున్నారంటే పొంగల్ విన్నర్ ఎవరు అవుతారు అని చెప్పి అనుకుంటే శివకార్తికేయన్ యాక్ట్ చేసిన ఐలాన్ కానీ లేకపోతే ధనుష్ యాక్ట్ చేసిన క్యాప్టెన్ మిల్లర్ కానీ. బట్ ఆ 2 మూవీస్ అయితే అంతగా ఏమీ లేదు. క్యాప్టెన్ మిల్లర్ అయితే కంప్లీట్లీ వేస్ట్ అని ఇంకా చెప్పాలంటే ఫ్లాప్ అవుతుంది. అండ్ ఐలాండ్ మూవీ మనం చూసుకుంటే కనుక అది చిన్నపిల్లలకి అండ్ ఫ్యామిలీస్కి నచ్చుతుంది. బట్ కంప్లీట్ మూవీ ఏది అంటే ఈ సినిమాలో మిషన్ చాప్టర్ 1. ఈ మూవీ ఎందుకు నచ్చింది అంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి ఈ మూవీ మీద. అసలు ఈ మూవీ మీద అసలు క్రేజ్ లేదు, అసలు ఒక బజ్ కూడా లేదు. అసలు ఈ మూవీ వచ్చిందనే విషయం కూడా చాలామంది తెలియదు. బట్ ఈ మూవీలో కంటెంట్ అయితే బాగుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా బాగుంది. అండ్ ఈ మూవీ తమిళనాడులో పొంగల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మన తెలుగు మనం చూసుకుంటే కనుక హనుమాన్, సైంధవ్, నాసామిరంగ అండ్ గుంటూరు ట్రగం ఇలా 4 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. చాలామంది స్టార్టింగ్ 3 మూవీస్ అనుకున్నారు. సైంధవ్ కానీ, గుంటూరు కారం కానీ, నాసామిరంగ కానీ ఈ 3 మూవీసే ఏదో ఒక మూవీ విన్ అవుతుందని చెప్పి అనుకున్నారు. బట్ హనుమాన్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా దానికి థియేటర్స్ కూడా దొరకలేదు. బట్ హనుమాన్ అనే మూవీ పొంగల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. రియల్ ఇట్స్ ట్రూ కాన్ఫిడెన్స్. ఎందుకంటే తమిళనాడులో అలా ఉంది అండ్ తెలుగులో కూడా అంత అసలు ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమా, అసలు థియేటర్స్ దొరకని సినిమా. ఆ మూవీనే పొంగల్ విన్నర్ అయితే అవుతుంది అండ్ ఇక్కడ సంక్రాంతి విన్నర్ అయితే అవుతుంది. రియల్ ఇట్స్ అ ట్రూ కోఇన్సిడెన్స్. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే అరుణ్ విజయ్ తన కూతురికి ఒక సర్జరీ చేయించడానికి లండన్ తీసుకొని వస్తాడు. ఆ లండన్ తీసుకొచ్చిన తర్వాత తను ఒక ఇన్సిడెంట్ తర్వాత లండన్ పోలీసులు తనని పట్టుకుంటారు అండ్ అక్కడ జైలుకి తీసుకెళ్తారు. అండ్ జైలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంకొక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే కనుక పాకిస్తాన్కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వాళ్ళు ఇండియాలో బాంబులు పెడతారని చెప్పి అనుకుంటారు. బట్ ఆ బాంబులు పెట్టే ప్రాసెస్లో మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా టెర్రరిస్ట్. సో వాళ్ళు లండన్ జైల్లో ఉంటారు. సో వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం చెప్పి ట్రై చేస్తుంటారు. సో అరుణ్ విజయ్ అదే జైల్లో ఉంటాడు అండ్ టెర్రరిస్ట్ కూడా అదే జైల్లో ఉంటారు. సో 3 టెర్రరిస్ట్ ఉంటారు అన్నమాట లండన్లో. సో వాళ్ళు జైలు నుంచి తప్పించుకుందని చెప్పి అనుకుంటారు. సో ఆ క్లాష్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అరుణ్ విజయ్ కానీ, నిమిషా సజయన్ కానీ అండ్ ఎమి జాక్సన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. స్పెషల్ చేసినట్టు అరుణ్ విజయ్ ఆఫ్టర్ నవాబ్ కానీ తడం మూవీ తర్వాత తనకు ఒక మంచి మూవీ అయితే పడింది. అండ్ ఎమి జాక్సన్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ తనని స్క్రీన్ మీద చూస్తున్నాము. ఆఫ్టర్ తెలుగులో అయితే ఎవడనే మూవీలో యాక్ట్ చేసింది, అది కూడా 10 years బ్యాక్ ఇదే పొంగల్కి అయితే వచ్చింది. మళ్ళీ 10 years తర్వాత తనైతే మూవీలో యాక్ట్ చేస్తుంది. సో తన రోల్ అంటే యాక్చువల్ రియల్ జైలర్ అంటే ఆమె. సో ఈ మూవీలో తన క్యారెక్టర్ జైలర్. సో తను కూడా తన రోల్కి బాగానే యాక్ట్ చేసింది. అండ్ ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. స్టోరీ అయితే సింపుల్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక స్టార్టింగ్ 10 to 15 minutes ఈ మూవీ సెటప్ చేసిన తర్వాత మెయిన్ స్టోరీకి అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది. అండ్ మూవీ మొత్తం మనకి ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మెజారిటీ ఆఫ్ ద మూవీ ఒక జైల్లో అయితే జరుగుతుంది. సో ఆ జైల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి అండ్ జైలు వేసిన సెట్ కూడా అయితే బాగుంది. అండ్ మూవీకి ఇంకొక మేజర్ హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ కథలోనే ఉంది తప్ప ఎక్కడ డీవేట్ అవ్వలేదు. అన్నెసరీ సాంగ్స్ పెట్టడం కానీ అన్నెసరీ రొమాంటిక్ ట్రాక్ కానీ అన్నెసరీ కామెడీ సీన్స్ కానీ పెట్టకుండా టువర్డ్స్ ద పాయింట్కి అయితే స్టిక్ అయ్యారు. అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ హాఫ్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయినట్టు మనకైతే అనిపిస్తుంది. బికాస్ టూ మెనీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టోరీ సెకండ్ హాఫ్లో స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. ఇందాక మీకు చెప్పినట్టు తమిళనాడులో మనం చూసుకుంటే కనుక 3 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. క్యాప్టెన్ మిల్లర్, అయలాన్ అండ్ మిషన్ చాప్టర్ 1. అండ్ ఈ మూవీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.